Hello guys, welcome to the second review of the trailer of the movie OG acted by పవన్ కళ్యాణ్ గారు అండ్ ఇమ్రాన్ హష్మీ గారు అండ్ ప్రియాంక గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షోప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో నేను యాక్చువల్గా ఫస్ట్ మార్నింగ్ ట్రైలర్ రివ్యూ అయితే చేశాను. బట్ అదేంటంటే అది పైరసీ ట్రైలర్. అంటే లైక్ ఈవెంట్ ఏదైతే జరిగిందో ఎల్బీ స్టేడియంలో, ఆ ఈవెంట్ని కొంతమంది రికార్డ్ చేసి ఆ టైంలో ట్రైలర్ లాంచ్ అయినప్పుడు దాన్ని తీసుకుని వచ్చి యూట్యూబ్లో పెట్టారు. సో దాన్ని చూసి మార్నింగ్ అయితే దాని గురించి మాట్లాడుకున్నాం. బట్ దిస్ ఈజ్ ద మెయిన్ ట్రైలర్ రివ్యూ యాక్చువల్లీ. యూట్యూబ్లో అయితే రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఫైనల్గా ఇంకా డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా చూసి మాట్లాడుకోగలుగుతున్నాం ఇప్పుడు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే, అంటే నేను ఆల్రెడీ ఒక మాట చెప్పాను అందులో కూడా, ఏమనంటే ఇంకా బెటర్గా కట్ చేయడానికి, అందులో లేని కొన్ని పోర్షన్స్ కానీ కొన్ని క్లిప్స్ కానీ ఇందులో చూపించడానికి దే ఆర్ ట్రయింగ్. సో అక్కడ చూపించిన ట్రైలర్కి ఇక్కడ చూపించిన ట్రైలర్కి డిఫరెన్స్ ఉండడం కోసం వాళ్ళు లేట్ చేశారు, అందుకే డిలే అయింది మొత్తం అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అండ్ ఆ ట్రైలర్ ఎవరైతే చూశారో, యూట్యూబ్లో కూడా చాలామంది చూశారు, ఆ ట్రైలర్ ఎవరైతే చూశారో ఆ ట్రైలర్ చూసి ఈ ట్రైలర్ కూడా చూసినట్టయితే డెఫినెట్గా మీకు డిఫరెన్స్ అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే కొన్ని షార్ట్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేశారు, అండ్ తర్వాత కొన్ని లీడ్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేశారు, కొన్ని క్లూస్ ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఎడిషనల్ బోనస్ అనమాట. సో యూట్యూబ్లో చూసే వాళ్ళ కోసం ఇవన్నీ కూడా యాడ్ చేశారు. అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. సో ఇప్పుడు యాక్షన్ బ్లాక్స్ ఇంకా ఫెంటాస్టిక్ అనిపించాయి నాకైతే మాత్రం. ఎస్పెషల్లీ మంచి హింస ఉండబోతుంది అనిపిస్తోంది. అదైతే రక్తపాతం అలా ఇలా ఉండదు. రక్తపాతం కావాలరా మీకు రెండరా అన్నట్టుగా ఉందన్నమాట సిచ్యువేషన్. నాకైతే అది చాలా అంటే చాలా పవర్ఫుల్గా అనిపించింది. అండ్ రెండోది, నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు, అంటే అక్కడ ఆ ప్రింట్కి క్లారిటీ లేకుండా చూసినప్పుడు ఫోన్ కాల్ కన్వర్జేషన్ అనేది తెలుస్తోంది కానీ ఇమ్రాన్ హష్మీ గారి రియాక్షన్ తెలియదా. కానీ ఇప్పుడు ఫోన్ కాల్ రియాక్షన్ చూస్తుంటే ఇమ్రాన్ హష్మీ గారిలో భయం కనబడుతోంది. పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ మాట్లాడుతుంటే ఆ ఓజాస్ గంభీరాతో మాట్లాడుతున్నప్పుడు ఆ భయం కనబడుతోంది ఫేస్లో. బాంబే వస్తున్నా తలడు జాగ్రత్త అనే షాట్లో చాలా డీటెయిలింగ్ ఉంది. ఎందుకంటే బ్యాగ్ పట్టుకొని ఎక్కడి నుంచో దిగుతున్నారు, ఏదో బస్సు ఏదో దిగుతున్నట్టుగా కనబడుతుంది కదా షాట్ మనకి. ఆ బ్యాగ్ నుంచి రక్తం కారుతోంది మొత్తం. దట్ ఈజ్ అంటే బ్లడ్ బాత్ అనే దానికి ఒక ప్రాపర్ డెఫినేషన్ అనిపిస్తోంది. అండ్ యూనో అంటే కొన్ని డీటెయిల్స్ ఏంటంటే చూపించకుండా అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ ఏంటంటే చూపించారు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది, బట్ ఎటువైపు ఉండబోతుంది అనేది చూపించలేదు మనకి. సో అర్జున్ దాస్ గారి క్యారెక్టరైజేషన్ ఎటువైపు ఉండబోతుంది, పాజిటివ్ సైడా నెగిటివ్ సైడా, అది ఒక క్వశ్చన్ మార్క్. మేబీ ఏదైనా ఒక ఫ్లాష్ బ్యాక్ కనెక్షన్ ఏమైనా ఉందేమో అర్జున్ దాస్ గారి క్యారెక్టర్కి, తర్వాత ఓజాస్ గంభీరా పాత్రకి కూడా. సో అదొకటి తెలియాల్సి ఉంది. తర్వాత యాక్షన్ బ్లాక్స్లో చాలా పవర్ఫుల్గా కనబడ్డారు అసలు, నిజంగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం. అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు. అండ్ డ్రామా కూడా చాలా సాలిడ్గా ఉండబోతుంది అనిపిస్తోంది. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ డ్రామా, ఆ వైఫ్ ఎమోషన్, ఆ వైఫ్ డ్రామా, ఇవన్నీ కూడా చాలా సాలిడ్గా ఉండబోతున్నాయి అనిపిస్తోంది. అండ్ యూనో క్యారెక్టర్స్ అనేవి కొంచెం ఎక్కువే ఉన్నాయి. సో ప్రాపర్గా స్టోరీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనకి పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఉంటుంది. అండ్ ఆ ఎంట్రీ తర్వాత మొత్తం ఊచకోతుంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ మేబీ కొంచెం డిలే ఉండొచ్చు, ఒక 20-30 మినిట్స్ తర్వాతే రావచ్చేమో సినిమాలో. బట్ వచ్చిన తర్వాత మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఉంటుందని అయితే నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది. అండ్ నిన్న నైట్ చూసినప్పుడు ఏంటంటే ఆ లాస్ట్ అది స్నైపర్ లాగా అనిపించింది. బట్ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, ఇట్ ఈస్ థామ్సన్. సో థామ్సన్ గన్ అండ్ దానికి లాంగ్ బ్యారల్ పెట్టినట్టున్నారు. థామ్సన్ గన్కి లాంగ్ బ్యారల్ పెట్టినట్టున్నారు. ఏమో మరి మొత్తానికి ఏమో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారేమో, అదొకటి.
అండ్ యూనో అక్కడ స్టేడియంలో ఇచ్చిన దాంతో కంపేర్ చేసుకుంటే ఆ CGI కానీ ఆ VFX కానీ ఇంకొంచెం ఆ బెటర్ వెర్షన్లో ఉన్నాయన్నమాట. అంటే అక్కడ ఇంకా ఏదో మిక్సింగ్లో ఏదో చిన్నది డిలే అయ్యింది. సో ఆ డిలే అనేది ఇంకా అప్పటికప్పుడు ఈవెంట్ అనుకొని అప్పటికప్పుడు అంతా ఆర్గనైజ్ చేసి అందరినీ రెడీ చేసి ఇంక వెళ్ళిపోయారు కాబట్టి సో ఇంకా అయినంత మేరకు అక్కడ ప్లే చేశారు. సో బెస్ట్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడికైతే రిలీజ్ చేశారు. సో అందుకని నిన్న రాలేదు ట్రైలర్. సో ఇవాళ వచ్చింది. అండ్ నాకు తెలిసి ఏపీ జియో రివైజ్డ్ జియో కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తుంది. ఎందుకంటే ఏపీలో కూడా 9:30కే షోస్ అయితే పడుతున్నాయి. సో అది కూడా ఇవాళ వచ్చేస్తుంది. సో ఓవరాల్గా ఇవాళ మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఓవర్సీస్ కంటెంట్ కూడా ఇవాళ వెళ్ళిపోద్ది. సో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది ఇవాళకి. ఇంకొక 2 రోజులే కదా ఉంది సినిమా. సో డెఫినెట్గా ఆఫ్టర్ దిస్ ట్రైలర్ ద హైప్ అయితే ఇంకా స్కై రాకెట్ ఏనబ్బా. ఇప్పటికే ఎక్కడో ఉంది అది హైప్, ఎక్కడికో వెళ్ళిపోద్ది ఇంకా ఈ ట్రైలర్తో మటుకు, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ లాస్ట్లో ఆ ఓజాస్ గంభీరా అనే ఒక షౌటింగ్ ఏదైతే ఉందో, అంటే నన్ను మీరు తక్కువ అంచనా వేస్తున్నారు, నేను ఎవరిని అనుకుంటున్నారు అనేది అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. నేను ఎవరిని అనుకుంటున్నారా, ఓజాస్ గంభీరా ఏమనుకుంటున్నారు మీరు? సేమ్ నేను ఒకటి చెప్తా చూడండి, ఇది కొంచెం సిమిలర్గా ఉండకపోవచ్చు, బట్ కొంచెం దాన్ని ఆ సీన్ రిప్రజెంట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటంటే పంజా సినిమా గుర్తుందా మీకు? పంజా సినిమాలో జై గన్ కింద పడే జై అని చెప్పి చుట్టూ అందరూ కూడా మూగేస్తారు. గన్స్ ఉంటాయి, అందరి చేతిలో గన్స్ ఉంటాయి. బట్ ఈయన ఒక్కసారి గన్ ఇట్లా అనగానే అందరూ గన్స్ దించేసి దారిచ్చేస్తారు పైకి. ఎందుకంటే దే నోస్ దట్ జై కెన్ యూజ్ బెటర్ గన్స్ని వీళ్ళతో కంపేర్ చేసుకుంటే. అండ్ వీళ్ళ గన్స్ యూసేజ్ అనేది ఎంత యాక్యురసీ ఉంటుందో దానికి ఒక 10 రెట్లు ఎక్కువ యాక్యురసీ ఉంటుంది, బెటర్ హోల్డింగ్ ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి తెలుసు, ఎంత ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ పర్సనో తెలుసు. సో వదిలేస్తారు మొత్తం గన్స్ అన్నీ కూడా. సో నాకు ఇక్కడ ఈ మూమెంట్లో అలా అనిపించింది అనమాట. మొత్తం అంతా చేసిన తర్వాత లైక్ ఆ థామ్సన్ గన్తోనే సెలబ్రేట్ చేసుకుంటూ అన్ని వైపులా 360 డిగ్రీస్లో ఫైరింగ్ చేస్తూ ఓజాస్ గంభీరా ఆ షాట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే అంత ఇంటెన్షన్ ఉంది దాంట్లో, అంత అగ్రెషన్ ఉంది, అంత డెప్త్ ఉంది దాంట్లో. సో అది బాగా అనిపించింది మెయిన్గా. సో ఓవరాల్గా చాలా షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి అబ్బా. మొత్తం ట్రైలర్ అయితే లిటరల్లీ 2 కూడా అని చెప్పొచ్చు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలే, అండర్ ప్లేనే చేశారు. అండ్ ఆ పోలీస్ స్టేషన్ తగలబడిపోయిన సీన్ ఏదైతే ఉందో అది నాకు తెలిసి గ్లింప్స్లో వచ్చింది కదా. సో ఆ సీన్ తర్వాత నాకు తెలిసి అండ్ ఏమో ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రజెంట్ పోర్షన్స్లో కూడా మేబీ ఇమ్రాన్ హష్మీతో ఉంటుందేమో, చూడాలి మరి ఇంకా అది ఉంటుందా లేదా అనేది. బట్ డెఫినెట్గా ఒక సాలిడ్ వైబ్ అయితే ఉంటుంది, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ డెఫినెట్గా చెప్తున్నా, ఒక స్టోరీ డ్రివెన్ మూవీగా ఒక ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సినిమాగా ఉండబోతుందని అయితే మాత్రం చాలా అంటే చాలా గట్టిగా అనిపిస్తోంది. అండ్ నాకైతే మాత్రం సుజిత్ గారి మీద 100% ఇప్పటికీ కూడా అసలు ఎట్లా ఒక్క 0.1% కూడా డ్రాప్ కాకుండా కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన సాహో కూడా బెస్టే ఇచ్చారు, రణరాజారాన్ని కూడా బెస్టే ఇచ్చారు. ఎటు వచ్చి మనమే కొంచెం అర్థం చేసుకోలేకపోయాం అంతే. బట్ డెఫినెట్గా ఓజీ అలా కాదు, ఓజీ పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారని అయితే అనిపిస్తోంది నాకైతే. అండ్ లెట్స్ సీ గైస్, చూద్దాం. సో నాకైతే ట్రైలర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. తమన్ గారి కోసం నిజంగా చెప్తున్నా, అసలు ఎంత చెప్పినా తక్కువే ఈ సినిమా కోసం. నా ఫేవరెట్ గన్స్ అండ్ రోజెస్ అబ్బా ఈ సినిమాలో ఉన్న ఆల్బంలో. ఇదనే కాదు, రీసెంట్ టైమ్స్లో అలాంటి ఒక థీమ్ సాంగ్, ఒక ర్యాప్ సాంగ్ టైప్లో వచ్చిన పాటల్లో ఏ పెద్ద రావు. అండ్ బట్ ఏదైనా కొంచెం స్టైలిష్ సాంగ్స్ లాగా ఉంటాయి కదా, వాటన్నిటితో కంపేర్ చేసుకున్నా కూడా దిస్ ఈస్ ద బెస్ట్ ఎవర్ సాంగ్ ఫర్ మీ, గన్స్ అండ్ రోజెస్. ఏముందబ్బా పాట అయితే మాత్రం, ఎస్పెషల్లీ దట్ లాస్ట్లో అంటే ఆ టైగర్ ఏదో ఉంది. సో అప్పుడు కలర్ గ్రేడింగ్ మారుతుంది, అంటే యానిమేషన్ నుంచి రియల్ ఇమేజ్ లాగా వస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారిది జాయ్ అని ఒక డైలాగ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఒక బీట్ వస్తుంది, అంటే బుల్లెట్ వచ్చి బుల్లెట్ కార్ లాగా మారి కార్ జంప్ చేసుకుంటూ వెళ్తుంటుంది, నెత్తూరు కుమారికి నగరి చేత అది ఉంది బ్లాస్ట్ అసలు. సో చెప్తున్నా కదా, కార్ రిలేటెడ్గా కూడా ఏదో ఉందబ్బా, చాలా పవర్ఫుల్ సీక్వెన్స్ ఏదో కార్ రిలేటెడ్గానే ఉంటుంది. అది అందుకే దాన్ని అంతలాగా హైలైట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఈవెన్ సాంగ్స్లో కూడా కార్ డ్రైవింగ్ సీన్స్ ఎక్కువే ఉన్నాయి ఆ యానిమేషన్లో కూడా, గన్స్ అండ్ రోజెస్ యానిమేషన్లో కూడా. సో డెఫినెట్గా కార్తో ఏదో ఉంది, అందుకే ఆ కార్ని తీస్తూ ఉంటుంది, దానికి మొత్తం బూజ ఏదైతే పట్టిందో అది మొత్తం దులిపినట్టు అట్లా వచ్చింది, ఫ్రేమ్స్ వచ్చాయి. డెఫినెట్గా ఏదో ఉంది, చాలా దాచి ఉంచారు లోపల తెలుస్తోంది. ఇప్పటికీ కొంచెం అండర్ ప్లే చేశారు, స్టిల్ హైప్ ఎగిరిపోతుంది. అది ఏంటంటే వాళ్ళు ఏదో సరిపోని టూ మచ్ హైప్ కూడా కొంచెం ఇబ్బందే కదా, ఎందుకు వచ్చిందని చెప్పి కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నారు వాడు పాపం, కానీ వాళ్ళకి అట్లా అవ్వట్లేదు, పెరుగుతానే ఉంది ఏది రిలీజ్ చేసినా కూడా హైప్.
సో అది మరి పరిస్థితి. సో దాట్స్ ఇట్ గైస్. నాకైతే ట్రైలర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ యూనో ఏదైతే నేను స్టేడియంలో ఇచ్చారో దానికి దీనికి కొన్ని డిఫరెన్సెస్ కూడా కనపడ్డాయి. అండ్ ఆ డిఫరెన్సెస్ కూడా చాలా బాగా అనిపించాయి. చాలా డీటెయిలింగ్ ఉంది. సో మనం బేసిక్గా ఒక డీకోడింగ్ వీడియో చేసుకోవచ్చు నన్ను అడిగితే. చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో. సో మాట్లాడుకుందాం తర్వాత సెపరేట్గా కావాలంటే. సో దాట్స్ ఇట్ గైస్. మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరు మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.